దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో శివరాత్రి మహాశివరాత్రి చేయవలసిన రెమెడీ చాలా చక్కగా మంచి ఫలితాలు ఇస్తుంది. శివరాత్రి 26వ తేదీన కుంభమేళం, ప్రయోగరాజులో కుంభమేళం లాస్ట్ రోజు స్నానాలు 26వ తారీఖున పూర్తవుతున్నాయి. 26వ తారీఖున కుంభమేళంకు సంబంధించిన కొంతమంది మేము పోలేకున్నాము, మా వల్ల కావటం లేదు, అంత దూరం మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు 26 శివరాత్రి కుంభమేళం స్నానాలు లాస్ట్ పూర్తవుతున్నాయి కాబట్టి మీ ఊరి దగ్గరలో ఉన్న కాలువ కానీ నది కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు కుంభమేళంలో నదిలో స్నానం చేసినట్టుగా భావించుకొని అక్కడ ఆ నదిలో కాలువలో స్నానం చేసుకొని మీరు నేరుగా ఇంటికి వచ్చి శివరాత్రి జాగరణ ఉపవాసం చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇస్తున్న ఈ 3 వస్తువులతో మీరు ఈ రెమెడీ చేసుకోండి. మీకున్న సమస్యలు అన్నీ వాటంతటికయ్యే తొలగిపోతాయి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు మీకే అర్థమవుతుంది. ఒకసారి చేసి చూడండి. శివరాత్రి నుంచి వచ్చే శివరాత్రి వరకు ఎంత మార్పు ఉన్నదో మీకు తెలుస్తుంది. ఓం నమః శివాయ. ఇక్కడ మనకి కావాల్సిన వస్తువులు ఒకటి బియ్యము. మనము శివరాత్రి రోజున 1 కేజీ బియ్యం తీసుకొని ఇంటికి వస్తున్నాను. ఈ బియ్యము చంద్ర తర్వాత శుక్రగ్రహానికి సంబంధించినవి. ఈ తెల్ల వైట్ బియ్యము ఈ శుక్రగ్రహము చంద్రగ్రహానికి సంబంధించింది బియ్యము కనుక మహాలక్ష్మి అనుగ్రహం మనకి కలుగుతుంది. మహాశివరాత్రి నాడు ఈ బియ్యము మనము తీసుకురావటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సంపత్తు, గౌరవం, మర్యాద, ధనప్రాప్తి జరుగుతుంది. ఇక్కడ రెండవది వచ్చి గోధుమలు. ఈ బియ్యం వచ్చి శివరాత్రి రోజున తీసుకొని వచ్చి పూజ గదిలో ఉంచండి. మరుసటి రోజు నుంచి మీరు అన్నంలో వేసుకొని మీరు వంట చేసుకొని మీరు తినవచ్చు. ఒక 5 బీపి గింజలు తీసుకొని మీరు ఒక పేపర్లో ఓం నమః శివాయ అని రాసి 5 బీపి గింజలు మీరు తీసుకొని ఆ పేపర్లో వేసి ఫోల్డ్ చేసి మీరు డబ్బులు పెడుతున్న స్థలంలో ఉంచండి. తర్వాత 6 బీపి గింజలు తీసుకొని ఓం నమః శివాయ పేరు అని రాసి మీరు ఓం నమః శివాయ అన్న మంత్రం రాసుకొని అందులో బీపి గింజలు 6 వేసి ఫోల్డ్ చేసి మీరు పర్సు ఉంటుంది కదా డబ్బులు పెట్టుకునేది, ఆ పర్సులో ఉంచండి. చూడండి, మీకే తెలుస్తుంది ఎంత మార్పు వస్తున్నది అనేది. కనుక రెండవది వచ్చేసి గోధుమ. ఈ గోధుమలు సూర్యగ్రహానికి సంబంధించినవి. చాలా బాగుంటుంది. గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు కానీ, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు కానీ, ఇంకా ఎక్కడైనా మీరు పనులు చేస్తున్న స్థలంలో మీకు ఎదుటి వాళ్ళు ఎటువంటిది కీడు చేయటం కానీ, గొడవలు చేయటం కానీ, మీ మీద అబద్ధాలు చెప్పడం కానీ, మీకు ప్రమోషన్ రాకుండా ఆపటం కానీ, మీ ఇంక్రిమెంట్ని మీకు రాకుండా చేయటం కానీ జరుగుతున్నప్పుడు ఈ గోధుమలు మీకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. కిరికిలు జరుగుతుంటాయి, అవన్నీ ఆగిపోయి మీ మీద ఎవరైతే మీ మీద అపనిందలు కిరికిరులు చేయటము, మీ మీద అబద్ధాలు చెప్పడం, మీకు ప్రమోషన్ రాకుండా ఆపుతుంటారో వాళ్ళందరూ మీకు మేలు చేసే అవకాశము ఉంది. మరొకటి వచ్చేసి
ఇక్కడ పెసలు, పచ్చ పెసలు అన్నము. ఈ పచ్చ పెసలు కూడా తీసుకొని మీరు పూజ గదిలో ఉంచండి. ఈ 3 మహాశివరాత్రి రోజున తీసుకువచ్చి పూజ గదిలో ఉంచి మీరు పూజ చేసి ఓం నమః శివాయ అనే మంత్రంతో మీకు ఇష్టం వచ్చిన సార్లు మీరు జపం చేసి మరుసటి రోజు నుంచి మీరు అన్నం చేస్తారు, వంట చేస్తారు కదా. వంటలో మీరు అంటే మొత్తం ఒకసారి వేయకుండా రోజు కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. అంటే ఒకే రోజు 2 రోజులు 3 రోజులు కనీసం ఒక 20 రోజులైనా మీరు ఈ వస్తువులు మీరు చేసే వంటల్లో వేసుకొని మీరు తినటం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది. కోర్టు కేసులు, భార్యాభర్తల సమస్యలు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, పిల్లలు ఎక్కువగా అటెండ్ చేస్తుంటారు, చెప్పిన మాట వినరు, ఏం మాట చెప్పినా కూడా వినకుండా అటెండ్ చేసి రకరకాలుగా ఉంటారు. వాళ్ళ అటతనం కూడా తొలగిపోయి వాళ్ళు చెప్పిన మాట వింటారు. అన్ని విధాలుగా రక్షణగా ఉంటుంది. మహాలక్ష్మి యోగం కలుగుతుంది. 10 మందిలో మాట ఉంటుంది. మనకి సమస్యలు తొలగిపోయి మనకి అన్ని విధాలుగా సంతోషకరమైన వార్తలు వింటూ ఉంటారు. కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా ఆ కోర్టు సమస్యలు తీరిపోతాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు కూడా అవన్నీ పరిష్కారం అవుతాయి. భూమి సరిగా మేము పంటలు వేసామండి, వ్యవసాయం చేస్తున్నాము, మాకేం కావటం లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఈ 3 వస్తువులు కొంచెం 5 తీసుకొని మీరు ఎక్కడైతే మీరు భూమిలో మేము వ్యవసాయం చేసే స్థలంలో అంటే పొలంలో సరిగా పండటం లేదనుకున్న వాళ్ళు 3 వస్తువులు 5 తీసుకొని పోయి ఆ పొలంలో కానీ చల్లినట్టయితే పంట పైర్లు బాగా వస్తాయి. పండు కాయలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ 3 వస్తువులతోటి మహాశివరాత్రి రోజున మీరు ఈ రెమెడీ చేయండి. చూడండి, మీకే తెలుస్తుంది. కొంతమంది అంటారు ఇతను ఏం పని చేయరు వీళ్ళు, కానీ ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది లేకుండా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు అనే వాళ్ళకి ఇదే రెమెడీని మీరు చేసుకొని చూడండి. మీరు కూడా అదే విధంగా సంతోషంగా, డబ్బుకి ఇబ్బంది లేకుండా, మనశ్శాంతి కరువైన వాళ్ళు మనశ్శాంతి జరుగుతుంది. కష్టాల్లో ఉన్నవాళ్ళు కష్టాలు తొలగిపోతాయి. డబ్బులకి ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ధనాకర్షణ కలుగుతుంది. వ్యాపారస్తులకి మా షాపులో ఎదుటి వాళ్ళు మా మీద గొడవ చేస్తున్నారు, మాకు వ్యాపారం కానివ్వకుండా చేస్తున్నారు అన్న వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మిత్రులుగా మారుతారు. కాబట్టి మహాశివరాత్రి రోజున మీరు ఈ ప్రక్రియ చేయండి. కనీసం ఒక నెల రోజులైనా మీరు ఈ వంట చేసుకొని అంటే మొత్తం ఏమని కాదు, రోజు కొంచెం కొంచెం వేసుకోవాలి. 3 వస్తువులు కలిపి పెసలు వచ్చేసి సాంబారు, పప్పులో కానీ లేకపోతే ఏదైనా కూరల అలాంటిది కర్రీలు చేసుకొని తినవచ్చు. గోధుమ పిండి చపాతీ చేసుకోవచ్చు, లేదంటే అన్నంలో కూడా కలుపుకొని వంట చేసుకోవచ్చు. బియ్యము గోధుమలు 2 కలిపి వంట చేసుకొని అన్నం లాగా చేసుకొని తిన్నా మాకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శివరాత్రికి ఈ రెమెడీ చాలా చక్కగా ఉపయోగపడిద్ది కూడా. ఎటువంటిది ఖర్చు లేదు, ఎటువంటిది కష్టము లేదు, ఎటువంటిది మీరు శ్రమ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా తేలికైన సింపుల్ రెమెడీ. కనుక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. జై వారాహీదేవి.